నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని అర్జాలాబావి గోదాముల్లో ముందుగా బ్యాండిల్స్ కడుతున్నారు సిబ్బంది. మరో గంట వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50%+1 కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు. 25 టేబుళ్లపై తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో టేబుల్కు 40 కట్టల చొప్పున మొత్తం 1000 ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, పీఆర్టీయూ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సెక్యూరిటీని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మన వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ లెక్కింపు సంబంధించిన మార్నింగ్ 8 నుంచి కోటా నిర్ధారణ చేసే ప్రక్రియ నడుస్తూ ఉంది. టోటల్ 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు. అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్ని కూడా మేము అలౌ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పుడు 7వ రౌండ్, 8లో 7వ రౌండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 176 పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ లెక్కింపు అయింది. బహుశా ఇంకా 30-35 నిమిషాల్లో ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎనెక్చర్ 12Dలో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము. ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్కి కూడా తెలియజేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ ఓట్స్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2+1 అనేది కోటా. మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ లెక్కింపు చేసేటప్పుడు ఈ కోటా 19 మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము. ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము. ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము. ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో, సో అలాంటివి పరిస్థితిలో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే అంత తక్కువ ఓట్స్ సాధించారు, ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన ఆ అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద 19 క్యాండిడేట్స్ మేము ఎలిమినేట్ చేస్తాము. ఎలిమినేట్ చేసినాక ఏదైతే వారికి ఉన్న బ్యాలెట్ పేపర్ ఉందో మళ్ళీ వారి మిగతా 18 మందికి ఆ ప్రెఫరెన్స్లో డివైడ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇది ఏదైతే 19th క్యాండిడేట్ బ్యాలెట్ పేపర్ ఉందో దాన్ని మేము ఎగ్జాస్టెడ్ బ్యాలెట్ పేపర్ అంటాము. ఇన్వాలిడ్ కాదు, ఎగ్జాస్టెడ్ని కూడా యాజ్ అ స్టాట్యుటరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీం ఉంది. ప్రతి ఒక్క రౌండ్ తర్వాత టాబ్యులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ప్రత్యేకంగా వచ్చి టాబ్యులేషన్ టీంలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకంతో మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రక్రియ మొత్తం అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ అ క్లియర్ విన్నర్. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఒకవేళ ఇద్దరు క్యాండిడేటే బాకీ అయిపోయారు అనుకో అండ్ నో వన్ హ్యాస్ గాట్ కోటా అనుకోండి, అలాంటివి కేసెస్లో ఎవరికి అయితే ఎక్కువ ఓటు పడిందో, ఎక్కువ ప్రిఫరెన్సెస్ పడిందో తనకి ఆటోమేటిక్గా హీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ద విన్నర్.